ఏమైంది మనవడా? వాళ్ళు కనిపించారా? నాన్న వెంకీ, లే తాతయ్య, అన్ని చోట్ల వెతికొస్తున్నాను, వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించలేదు. ఇద్దరి ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా, పిల్లల్ని కలుపుదామంటే కళ్ళ ముందే లేని పరిస్థితి వచ్చిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? బావా, వినయ్, ఏంటి వినయ్, బావా, ఎక్కడికి వెళ్ళారు? విద్య నువ్వు తీసుకొచ్చావా? విద్యని నేను తీసుకురావడం ఏంటి వినయ్? మీకోసం ఊరంతా వెతికి ఎక్కడికి వెళ్లారో అర్థం కాక ఇప్పుడే ఇంటికి వచ్చాను. అసలు విద్యను తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఏం జరిగిందో చెప్పు. తాతయ్య, అది మా అమ్మ ఎలా ఊగిపోతుందో చూసావా విద్య? ఇంత జరిగిన తర్వాత మా అమ్మ ఊరికే వదలదు. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక విధంగా కనిపెట్టి మనల్ని విడదీసే వరకు నిద్రపోదు. కొన్ని రోజులు ఈ ఊరికి మన కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోదాం విద్య. విద్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. బా, ఎంత పని చేసావు వినయ్. మిమ్మల్ని కలపాలనే కదా మేము ఇంత కష్టపడుతుంది. మమ్మల్ని కాదని అలా వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? సారీ బాబా, మీరు మమ్మల్ని కలపాలనుకుని కష్టపడుతున్నారు. మా అమ్మ మమ్మల్ని విడదీయడం కోసం కష్టపడుతోంది. అందుకే ఎవరికీ కనపడకుండా వెళ్ళి మా బతుకేదో మేము బతకాలనుకున్నాం. కానీ ఇంతలో విద్య కనపడకుండా పోయింది. నాన్న వెంకీ, ఇప్పుడేం చేద్దాం నాన్న? విద్య కనపడడం లేదనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? లేదమ్మా, పోలీసుల వరకు వెళ్ళడానికి విద్యని ఎవరో కిడ్నాప్ చేయలేదమ్మా. నాకు తెలిసి ఇది అత్తయ్య పనే. మనవడా, అయితే ఇప్పుడే వెళ్ళి మీ అత్తయ్య నిలదీసి విద్యను తీసుకొచ్చేద్దాం. పద పద. తాతయ్య ఆగండి. నిలదీయగానే భయపడిపోయి నిజం ఒప్పుకునే రకం కాదు కదా తాత అత్త. నిదానంగా మనమే ఆ నిజాన్ని కనిపెట్టాలి. ఆవిడకు తెలియకుండానే విద్యని బయటికి తీసుకురావాలి. నిదానంగానా? నిజంగా విద్యను మీ అత్తయ్య తీసుకెళ్లిపోయి ఉంటే కోపంలో ఆవిడ విద్యను ఏం చేయడానికైనా వెనకాడదు వెంకీ. ఇదివరకు ఆవిడ ఏ ప్రయత్నాలు చేసిందో తెలుసు కదా? తెలుసమ్మా, కానీ ఇప్పుడు ఆవిడ విద్యని ఏమీ చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు మనవడా? అవును తాతయ్య,